ఈ ఫెమినిజం టాపిక్ ఏదైతే ఉందో పెద్ద డిబేట్ ఉందాం, పెద్దది. ఎందుకంటే ఆశా చాక్లెట్లో ఆశ ఉంది అమ్మాయిలకి, లేడీస్ ఫింగర్లో లేడీస్ ఉంది, లేడీసే తినాలి. ఫెమినిజంలో ఫెమ్ ఉంది, అయ్యి బాబోయ్ ఫెమినిస్టా, జంప్ అయిపోదాం, దీంతో మనకెందుకు, అంతే కదా. ఏం చెప్పినా చెప్పకపోయినా భయపడరేమో కానీ ఫెమినిస్ట్ అంటే భలే పారిపోతున్నారే కదా. ఇంగ్లీషుల్లో హిందీలో చాలా మంది చెప్పారు ఫెమినిజం గురించి, నాకు అర్థం కాల. ఆ విషయం ఎవరికి అర్థం కావట్లేదు, మన తెలుగు రాష్ట్రాల్లో అసలు అర్థం కావట్లేదు అని అప్పుడు అర్థమైంది. ఫెమినిజం అమ్మాయిలకి కావాలి, అబ్బాయిలకి కావాలి. ఫెమినిజం ఈజ్ నథింగ్ బట్ ఈక్వాలిటీ. ఆ ఈక్వాలిటీ అంటే మేము ఇప్పుడు మీకు ఈక్వాలిటీ ఇవ్వట్లేదా, మీరు అనుకోవట్లేదా మేము మీకు ఈక్వాలిటీ ఇస్తున్నామని? ఏం మాట్లాడాలి, ఏం వేసుకోవాలి, ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీరందరూ అడిగి పర్మిషన్లు అడిగి చేస్తున్నారా అవన్నీ? మీకు ఎవరైనా ఆర్డర్లు ఇస్తున్నారా, ఇట్లా ఉండండి ఇట్లా చేయండి అని? లేదు కదా. పక్క సందుకు వెళ్ళాలన్నా ఉతుకుమని వెళ్ళిపోతారు కదా, మమ్మల్ని వెళ్ళనియట్లేదే. అందుకే కదా అడుగుతుంది, అందుకే కదా ఈక్వాలిటీ కావాలని.